హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్ లో మనం ట్రిగనామెట్రీ ఫార్ములాస్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తుంటామో, అంటే మనకు డిప్లొమా మ్యాథ్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ మ్యాథ్స్ కానీ అక్కడక్కడ మనకు సింపుల్ ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ వస్తుంటాయి. అవి ఏం ప్రిపేర్ అవ్వాలని కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. దానికి ఒక వీడియో చేస్తానని చెప్పాను, చేస్తాను. ఓకేనా? చూడండి, దీంట్లో బేసిక్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అవి బాగా తెలియాలి. అవేంటంటే టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని తెలియాలి. టాన్ థీటా ఈక్వల్ టు సైన్ బై కాస్. అలానే కాట్ థీటా అన్నప్పుడు కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. సో దీని నుంచి మీకు ఏమర్థం అవుతుందంటే కాట్ థీటాని 1/tan థీటా అని కూడా రాయొచ్చు అని అర్థం అవుతుంది. అలానే మనకు సీకెంట్ థీటా, సీకెంట్ థీటా ఎక్కడైనా వస్తే దాన్ని 1/cos థీటా అని రాయాలి. అలానే కొసీకెంట్ థీటా ఎక్కడైనా వస్తే 1/sin థీటా అని రాయాలి. ఇది తెలియాలి బాగా. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు కాసు సీకెంట్ పక్క పక్కనే ఉంటే 1 అయిపోతాయని తెలియాలి. కొసీకెంట్ సైన్ పక్క పక్కనే ఉంటే 1 అయిపోతాయని తెలియాలి. ఎందుకంటే ఇవి తెలిస్తే ఇవి ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చామంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్కువ వాడుతుంటాం మనం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. అలానే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 ఇదే ఎక్కువ వాడుతుంటాం, ఇవేమి ఎక్కువ వాడము. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1. సో వీటితో పాటుగా మనకు ట్రిగనామెట్రీ టేబుల్ వాల్యూస్ అవసరం అవుతుంటాయి. ఎస్పెషలీ 0 degrees కి, 30 degrees కి, 45 కి, 60 కి, 90. వాటికి నేనేం చెప్తాను అంటే సైన్ కాస్ నేర్చుకున్నారంటే ఈ ఫార్ములాస్ ప్రకారం మిగతా అన్ని వచ్చేస్తాయి. సో సైన్ ఒక్కటి, కాస్ కూడా అవసరం లేదు, సైన్ ఒక్కటే. సైన్ థీటాకి ఏంటంటే మీకు సైన్ 0 0 గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి గుర్తుంటే వీటిని రివర్స్ చేస్తే కాస్ థీటా వచ్చేస్తుంది. అంటే కాస్ థీటా అంటే వీటిని రివర్స్ చేయండి అంతే, సింపుల్ గా వాటిని రివర్స్ లో రాసేయండి. యూ విల్ గెట్ కాస్ థీటా. ఇలానే టాన్ కావాలి మీకు ఈ ఫార్ములా ప్రకారం. టాన్ సైన్ బై కాస్ 0/1 0, 1/2/√3/2, 1/√3, √2 క్యాన్సల్ 1. ఈ రెండు డివైడ్ చేయండి అంటున్నాను. 1/0. కాట్ కావాలనుకోండి దీన్ని రివర్స్ చేసేయండి. రివర్స్ ఇన్ఫినిటీ √3 1, 1/√3 0. ఇలానే మీరు సీకెంట్ అయినా కొసీకెంట్, సీకెంట్ అంటే 1/cos 1/1 1, 1/√3/2 2/√3, 1/1/√2 √2, 2 1/0. దీన్ని రివర్స్ చేస్తే కొసీకెంట్. అర్థమైందా? ఇలా ఈజీగా మీరు ట్రిగనామెట్రీ టేబుల్ గుర్తుపెట్టుకోవచ్చు. వీటితో పాటు అక్కడక్కడ కొన్ని కేసెస్ లో మీకు ఏమొస్తూ ఉంటుందంటే సైన్ 2 థీటా కావాల్సి వస్తూ ఉంటుంది. సైన్ 2 థీటా అంటే 2 sin థీటా కాస్ థీటా. అలానే కాస్ స్క్వేర్ థీటా మనం ఎక్కువ వాడుతుంటాం. కాస్ స్క్వేర్ థీటా అంటే 1 + cos 2 థీటా బై 2. అలానే సైన్ స్క్వేర్ థీటా వాడుతుంటాం, 1 - cos 2 థీటా బై 2. సో ఇవి కొన్ని రిపీటెడ్ గా వాడేది. వీటితో పాటు ట్రిగనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటాయి. ఇలా 2 sin A cos B, sin of A plus B plus sin of A minus B. సమ్ ప్రోడక్ట్ ని సమ్ గా రాసుకున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఎక్కువ వాడుతుంటాం, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో వాడుతుంటాం. ఓకేనా? ఇలా 4 ఫార్ములాలు ఉంటాయి. 2 cos A sin B, ఇదే ఫార్ములా మైనస్ వస్తుంది. సేమ్ ఫార్ములా మైనస్. ఈ రెండింటిని మనం సైన్ ఫార్ములాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సైన్ కాస్, కాస్ సైన్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇవర్ సైన్. అదే రెండు కాస్లు వచ్చాయి అనుకోండి, 2 cos A cos B, కాస్ ఫార్ములా ప్లస్ కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B. అలానే రెండు సైన్లు వస్తాయి, 2 sin A sin B, కాస్ ఆఫ్ A మైనస్ B మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ B. ఇలా మనం సో బేసిక్ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఎక్కువగా రిపీటెడ్ గా మనకు యూస్ చేస్తా ఉండేటివి నేను చెప్పాను.
ఇలా మీరు ఏ ఫార్ములాస్ అయితే వస్తుంటాయో వాటిని సపరేట్ గా రాసుకొనైనా చేయొచ్చు. ఇవి మోర్ దాన్ సఫిషియెంట్, మాక్సిమం ఇది చేస్తుంటాం. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకొక వీడియోలో ఇంకొన్ని యాడ్ చేసి చెప్తాను. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.